హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. కొత్తగా మటన్ చేయాలనుకునే వారి కోసం ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూపెడతాను. చేయి విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి హోల్ గరం మసాలా, 4 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఈ మసాలాలు అనేటివి 1/2 కిలో కూరకైతే సరిపోతాయి. ఇప్పుడు ఒక మందంపాటి గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఇక్కడ స్పూన్ మీకు కనిపించింది, అందుకని 4 టేబుల్ స్పూన్ చెప్పాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-12 జీడిపప్పులు వేసుకొని బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో పసుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. అలాగే నీచు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు మటన్ అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మటన్లో నుండి ఎసరు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించాలి. చూడండి, మటన్లో నుండి మొత్తం ఇలా ఎసరు అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ వచ్చినాక మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ మటన్ని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా వాటర్లో మనకు మటన్ని చిన్న మంట పైన ఉడికిస్తే మటన్ అనేది మంచిగా నూనెలో మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు మనం మటన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న మటన్ని అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇలా మటన్లో నుండి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాడుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. రెగ్యులర్గా వాడే కారం కంటే కాస్త ఎక్కువ వేసుకుంటేనే ఈ మటన్ కర్రీ రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారపొడి వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాతకి ఒక 1/2 లీటర్ వరకు ముక్క మునిగే వరకు నీళ్ళని అయితే పోసుకోవాలి. ఇలా ఎసరు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికిస్తే మనకు మటన్ కూర అయితే రెడీ అయినట్లే. ఇలా మటన్లో నుండి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుంది, గ్రేవీ చిక్కబడుతూ ఉంటుంది. అప్పుడు మనము ముందుగా ఫస్ట్ స్టార్టింగ్లో వేయించుకున్న మసాలా దినుసులు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సీ జార్లో దీన్ని మెత్తటి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఉడికించుకున్న మటన్ కూరలో ఆ మసాలా పొడి చల్లుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మొత్తం మసాలా పడుతుందండి మనకు. ఇక్కడ టమాటాని అయితే వాడట్లే. టమాటా వాడడం వల్ల మనకు కూర అనేది ఘాటు లేకుండా తీయగా ఉంటుంది, రుచి బాగుండదు. ఇలా మసాలా వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రుచికరమైన ఈజీగా చేసుకునే మటన్ కర్రీ అయితే రెడీ అయింది. చివరిలో కాస్తంత కొత్తిమీర వేసి వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం మటన్ కర్రీకి పట్టి మరింత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా?
ఇంకా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయింది. బగారన్నంలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.